కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలపై వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా రామతీర్థంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా గోపాలపురంలో పర్యటించిన మంత్రి సంధ్యారాణి సంక్షోభంలోనూ సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమన్నారు. అనకాపల్లి జిల్లా ఎల్లవరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పార్థసారథికి వరద బాధితుల సహాయార్థం పలువురు విరాళాలు అందించారు. కాకినాడ జిల్లా గజ్జనపొడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బుచ్చిబాబు పర్యటించారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం లోపటనుతలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ నేత బీటెక్ రవి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తున్న ఘనత చంద్రబాబుది అని అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మొట్టమొదటిగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా పెన్షన్ ఇస్తామని చెప్పాం. పెంచి చూపించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి దక్కిన గౌరవం కేవలం ఈ రాష్ట్ర ప్రజల ద్వారా, అలాగే ఈ 100 రోజుల్లో ఈ గౌరవాన్ని దక్కించిన అధికారులందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం రైతులది, ఈ ప్రభుత్వం అధికారులది. శ్రీ సత్యసాయి జిల్లా రుళ్ల మండలం హొట్టేబెట్టలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. సోమందేపల్లి మండలం గుడిపల్లిలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. అనంతపురం జిల్లా గడేకల్లులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. 100 రోజుల్లోనే వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశాల మీద సంతకాలు పెట్టడం జరిగింది. రైతుల కార్యక్రమాలను కూడా ఇప్పుడు డ్రిప్ సబ్సిడీ కూడా స్టార్ట్ చేసినాం. మహిళలకి 10 లక్షల రుణాల వరకు కూడా ఏవైతే చెప్పామో వడ్డీ లేని రుణాలని వాటిని ప్రారంభించబోతున్నాం. మీరు ఇప్పటికే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు వస్తాయి, మరి రైతు భరోసాలు ఎప్పుడు వస్తాయి, బస్సులు ఎప్పుడు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే మీకు ప్రకటించబోతా ఉన్నాడు. ఎంత కష్టమైనా ఒకటొకటి చేసుకుంటూ పోతాం.